పండిట్ జవహర్లాల్ గారి 135వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మద్రాసు బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా జరుపుకునేటటువంటి పండగ రోజు ఇది. ఈ నెహ్రూ గారిని గురించి చెప్పాలంటే ఈ దేశానికి దశ ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పంచవర్ష ప్రణాళికతో మొదలుపెట్టి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం సెక్యులర్ దేశంగా రూపుదిద్దేదానికి ప్రయత్నం చేసినటువంటి పండిట్ గారు ఈ దేశానికి చిరస్థాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయాడు అనేది వాస్తవం. పండిట్ నెహ్రూ ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని చేసే బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒప్పజెప్పి, అదేవిధంగా ముస్లింల్ని హిందువుల్ని ఏకం చేసి ఈ భారతదేశాన్ని నడిపించినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మత సమగ్రత, మత సమైక్యత కోసం పాటుపడినటువంటి పండిట్ గారు, నెహ్రూ గారు ఈ దేశానికి ఎన్నో ప్రాజెక్టులను తెచ్చి మనం బ్రిటిష్ వారు మనకి వదిలిపెట్టినటువంటి ఫలాలు ఆనాడు ఎన్నో ప్రాజెక్టులు మనకి వరి ధాన్యాలు పండిన సందర్భంలో, గోధుమలు పండిన సందర్భంలో ఎన్నో ప్రాజెక్టులు ఈ దేశంలో నిర్మించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఒక్క రోజుని భారతదేశంలో ప్రభుత్వ పరంగా బాలల దినోత్సవంగా జరుపుకొని చాచా నెహ్రూ అని పిలువబడేటటువంటి పండిట్ గారిని ఈరోజు బాలలందరూ కూడా స్కూల్స్లో కానీ అఫీషియల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అన్నిట్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈనాడు అదేవిధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నో సంవత్సరాలు ఆయన జైల్లో మగ్గి ఈ దేశ స్వతంత్రం కోసం పాటుపడినటువంటి మహానుభావుడు. ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.